వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. రాయనగర్లోన ఖాళీ స్థలాల మీద గుడిసెలు వేసుకొని చాలా రోజులు బతుకుతున్నారు. యాక్చువల్లీ సేన్ సంబంధించినది కనుక గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ పని చేసుకోబోయినాడు. దీంట్లో ఎమ్మెల్యే అన్నకి ఎటువంటి సంబంధమే లేదు. మాట వెళ్తే ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, ఆయన ఏం చేస్తాడు అనే లెక్కలోనే వాడు. మీకు ఇంతగా చేయడం ఎమ్మెల్యే లేదు. మన ఆదోని గురించి మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందు పాత వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కరు కూడా మన అమరావతి ఆదోని గురించి చెప్పలేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే అయినా అందరు నిలబడి మా ఆదోనికి రోడ్లు లేవు, మా ఆదోనికి కాలువలు లేవు, మా ఆదోనికి లైట్లు లేవని ఇంత కొట్లాడేవాళ్ళు మీ మీద ఖర్చు పెట్టుకునే స్థలాలు అయితే తీపిచ్చాలని అయితే లేదు కదా. లేకున్న వాళ్ళకి సాయం. అదే రాయనగర్ వాళ్ళకి కళ్ళు లేకున్న ఒక పిల్లకి ఇంటికి పోయి మాట్లాడిచ్చి వస్తున్నాడు. ఏ ఎమ్మెల్యే ఏ రోజు ఇంటికి వెళ్ళలేదు. కానీ ఖాళీ స్థలాల్లో ఉంది కనుక గవర్నమెంట్కి సంబంధించింది కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయినాడు. కానీ ఎమ్మెల్యే సార్ ఆడే కానీ డబ్బులు తీసుకున్నట్లు ఆడని ఉంది. సేన ఆయనే చెప్తున్నాడు కదా డబ్బులు తీసుకోలేదు. కానీ వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడు. ఇంకోటి రాయనగర్ వాట్సాప్లోనే ఒక లేడీ ఉంది. ఆ లేడీ ఎక్కడ వెళ్ళింది ఆ రోజు తీపిచ్చే రోజు ఆమె నిలబడి తీయకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఆమె తరపు నుంచి మీరు అందరూ నిలబడి సపోర్ట్ ఇస్తున్నారు అన్నకు తిట్టడానికి. ఎమ్మెల్యే అన్న ఎటువంటి ఆడపిల్లలు వస్తే దేహి అని వస్తే అన్న సాయం చేసినాడు. కానీ ఏ ఒక్క ఆడపిల్లకి నేను పని చేయనని ఈ పొద్దుడు దాకా అనలేదు. ఈ రోజుకి కొత్త సారు అని మీరు ప్రతిసారి అన్నట్టు కొత్త ఎమ్మెల్యే తెలియదు అని. కొత్త ఎమ్మెల్యేనే గెలిపించుకున్నాం కనుక అన్ని పనులు జరుగుతున్నాయి. జరిగేదానికి మీరు ఎందుకు అడ్డం వెళ్తున్నారు? ఈరోజు ఆ అన్నకు అంటున్నారని మాకు కూడా బాధేసింది. ఆడపిల్లల తరపు నుంచి అయితే మేమైతే చాలా బాధపడుతున్నాం. మీరు ఓటు వేయడానికి మాత్రమే సహకరించారు, కానీ మేము ఓటు గెలిపించుకోవడానికి కష్టపడినాము. మనం ఆదోని మొత్తం కష్టపడినాం లేదని లేదు. కానీ మీకు స్థలాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇంట్లో పోయి స్థలాలు కాపురాలు ఎందుకు చేయడం లేదు? గవర్నమెంట్ ఆడే ఉంది, చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. మీకు కుళాయిలు వేసినారు, రోడ్లు వేసినారు కదా. మీకు లేకున్నప్పుడు పక్షాన గవర్నమెంట్ సాయం చేస్తాను నిన్న కూడా అనింది. సిఎస్ఆర్ కూడా చెప్పినాడు నిన్న. ఏమని మీరు ఇంట్లో ఉండిపోయి కాపురం చేస్తే మేము ఖచ్చితంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తామా అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఎమ్మెల్యే సార్ అనల్లానే కదా మీరు అంతమంది ఇదవుతున్నది. ఎమ్మెల్యేని అనే వాళ్ళు పక్కన వాళ్ళకి మాత్రం కేసు పెట్టడం గ్యారెంటీ. కానీ తెలాల వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది.